యుద్ధాలు ఎదువరకటికి మళ్ళీ లేదు, యుద్ధాల తీరు మారిందంటున్నారు ఏదైతే ప్రస్తుత సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. రాబోయే యుద్ధాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ లక్ష్యాల్ని చేరుకోవడం కోసం ఆయా దేశాలు పరస్పరం బరోప్రయోగానికి దిగుతాయి. లైక్ ఇప్పుడు జెలెన్స్కీ తన రాజకీయ ప్రయోజనం కోసం రష్యాని దువ్వాడు, రష్యా మీదకి కాలు దువ్వాడు. అదే సందర్భంలో నెతన్యాహు ఓ పక్కన సొంత బలం లేనటువంటి సందర్భంలో తన రాజకీయ ప్రయోజనం కోసం యుద్ధానికి కాలు దూవుతున్నాడు. అదే ఈయన గుర్తు చేస్తున్నారు. అంటే యుద్ధం ఎదువరకు అయితే ఖచ్చితంగా ఈ కారణాలని ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. అక్కడున్న యొక్క రాజకీయ నాయకులు, పాలకుల యొక్క రాజకీయ అవసరాలు కూడా యుద్ధానికి కారణమవుతాయి. అట్లాగే పోటీ, సంక్షోభం, ఘర్షణ వంటి విషయాల్లో శాంతికి యుద్ధానికి మధ్య సరైన తేడా తెలుసుకోలేకపోవడం. ఇప్పుడు అమెరికా భారత్తో పోటీ పడాల్సింది ఎట్లా వ్యాపారంలో, కానీ అదేం చేస్తుంది, ఈ విధంగా కాలు దూవుతున్నటువంటిది. అంటే మనల్ని దెబ్బతీసేటటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి అంశం. అట్లాగే అమెరికాకి అరబ్ దేశాల దగ్గర గ్రిప్ కోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు నడిపేటటువంటి తెలివితేటలు, ఇవన్నీ కూడా యుద్ధాలకు కారణమవుతున్నాయి. ప్రజల అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఇది కూడా యుద్ధానికి కారణమవుతుంది. లైక్ ఇప్పుడు అమెరికా వాడు యుద్ధానికి సంబంధించిన దాంట్లో అదొక రీజన్ ఉంది. విజయాన్ని నిర్ణయించే కొలమానాల్లో వస్తున్న మార్పు, లైక్ పాకిస్తాన్ ఫెయిల్ అయ్యింది, అది కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తుంటుంది. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో యుద్ధానికి కారణాలు అవుతాయని చెప్తున్నారు.